హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఏలూరు తూర్పు వీధి జాతరకైతే వెళ్ళి 5 డేస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఎలాగో మన వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళెవరు ఉండరు కాబట్టి, మనం కాస్త లేట్‌గా పెడితే మాత్రం కొంపలేమన్నా మునిగిపోతాయా? ఏం కాదు కదా! శారీ కట్టినప్పుడు అప్పుడప్పుడు కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీ బయటకొచ్చి కోతి చేష్టలు చేస్తా ఉంటాను. అవైతే ఇగ్నోర్ చేసేయండి. మా కజిన్ ఒకరైతే ఏలూరులో ఉన్నారు. వాళ్ళే నన్ను ఇన్వైట్ చేశారు. సో, నేను కూడా ఆ జాతర చూసి ఎక్స్‌పీరియన్స్ అవుదామని ఫస్ట్ టైమ్ అటెండ్ అయ్యా. 10 ఇయర్స్‌కోసారి చేస్తారంట. నిజంగా చాలా బావుంది. వెళ్ళగానే మంచిగా 4 గారెలు, పూర్ణాలతో బ్రేక్‌ఫాస్ట్ పెట్టారు. తృప్తిగా తిని కాసేపు జనాలతో మాట్లాడాను. ఎక్కువసేపు మనం మాట్లాడలేము. మనకు అదో రకమైన ఫోబియా అనమాట. ఇక టెర్రస్ ఎక్కి మన స్పేస్ మనమే క్రియేట్ చేసుకొని మంచిగా వీడియోస్ అయి తీసుకొని ఎంజాయ్ చేశా. టెంపుల్‌కి చాలా దగ్గరలో ఉంది అన్నయ్య వాళ్ళ ఇల్లు. అసలు ప్రతి టెర్రస్ మీద ఒక టెంట్ ఉంది. ప్రతి ఇంట్లో చుట్టాలే. అందరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ అసలు అంతా నాన్ వెజ్ కర్రీసే కదా! గుమగుమలాడిపోతున్నాయి. ఎటు చూసినా మంచి స్మెల్ వస్తుంది. అన్నయ్య వాళ్ళేమన్నా తక్కువ చికెను, మటను, ప్రాన్ కర్రీ, బిర్యానీ చేపిచ్చారు. మంచిగా తృప్తిగా ఫ్యామిలీ అంతా తిన్నాం. మంచిగా డ్రింకులు తాగి ఎంజాయ్ చేసి ఆ తర్వాత దర్శనానికెళ్ళాం. మార్నింగే వెళదాం అనుకున్నాం. కానీ ఫుల్ రష్ ఉన్నారు. పిల్లలున్నారు కాబట్టి ఇబ్బందయిద్ది. ఆఫ్టర్‌నూన్ అయితే కొంచెం ఫ్రీ అయిద్ది కదా అని చెప్పి ఆ థాట్‌తో వెళ్ళాం. మేము 2:30కి వెళ్ళాం. 1 ½ అవర్ పట్టింది మాకు ఆ క్యూ లైన్‌లో. ఫర్ హెడ్ వచ్చేసి ₹50 తీసుకున్నారు. 200 అలాగే 500 స్పెషల్ దర్శనాలు కూడా ఉన్నాయి. వాటికైతే మేము వెళ్ళలేదు. ఇదైతే అమ్మవారికి కుంభం పోసారంట. నేను ఫస్ట్ టైం చూసాను ఇలాంటి ఒక దృశ్యాన్ని. నార్మల్ తిరునాళ్ళకి వెళ్ళాను కానీ ఇలాంటి వాటికి నేను వెళ్ళలేదు. ఫస్ట్‌లో మేమంతా కొంచెం ఆసిపాప కూడా యాక్టివ్‌గా ఉంది కానీ, ఆ లైన్‌లో తిరిగి కొంచెం డల్ అయిపోయింది. ఎనీవే ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యామిలీ అందరితో. అసలు చాలా బావుంది. అసలు జనం ఇంకా వస్తానే ఉన్నారు. అసలు ఈవినింగ్‌కి అయితే ఇంకా జనం పెరిగిపోతానే ఉన్నారు. నేనింక తగ్గుతారేమో అనుకున్నాను కానీ వామ్మో! చాలా జనం ఉన్నారు. మంచిగా అమ్మవారికి దండం పెట్టుకున్నాం. ఇదైతే కార్ల బండి. నేను ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో చూసి ఉన్నాననమాట ఈ బండిని. అసలు నేను రియల్‌గా చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక అమ్మవారికి దండం పెట్టుకొని లోపల ఇంకొక మహాలక్ష్మి అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని ఇక ఆ తర్వాత ఇక మేము బయటకైతే వచ్చేసాము. అసలు నిజం చెప్తున్నా ఈవినింగ్‌కి అసలు 200, 500 క్యూ కూడా ఫుల్ అయిపోయారు. అంతున్నారనమాట. నేనింకా అయిపోతారేమో అనుకున్నాను కానీ చాలా పెరిగిపోయారు. ఇంక ఇంటికెళ్ళి అందరికీ బాయ్ చెప్పేసాను. ఉండేవాళ్ళు రేపు ఊరేగింపుకి కూడా ఉన్నారు. కాకపోతే నేనైతే రిటర్న్ వచ్చేసాను. ఎందుకంటే ఈవినింగ్ కల్లా మనం ఇంటికెళ్ళిపోవాలి. లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. ఇక వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయా. నైట్ అయిపోయింది. 8:30 అలా అయిపోయిందనమాట నైటు. ఇక వచ్చిన తర్వాత ఇక నాకు అన్నయ్య వాళ్ళైతే శారీ పెట్టారు. ఆ శారీ ఓపెన్ చేసి చూసుకుంటున్నా. చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే. కలర్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. కానీ నాకు సూట్ అయ్యే కలరు. మంచి కిందగా పైన కింద కూడా మంచి బార్డర్ వచ్చింది. ఫ్లవర్ ప్రింట్ ఉంది. దాని మీద మంచి చెమ్కి చాలా బాగుంది. కుట్టించి ఏదైనా ఒక మంచి అకేషన్ చూసి దీన్నైతే వేర్ చేయాలి. మీలో ఎవరైనా జాతరకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. మీరు ఏలూరు వాళ్ళైతే ఫుల్ ఎంజాయే కదా! ఇలా వరుసగా 8 ఏమో ఉన్నాయంట. ఫుల్ ఎంజాయ్ చేయండి. మాకంటే అంత లేదు కదా! ఏదో ఒకటి పిలిచారు కాబట్టి వెళ్ళగలిగాను అదేనా. అండ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటా మరి.